విశాఖలో తరచూ ఏదో ఒక సంఘటన జరిగే పోలీస్ స్టేషన్ ఏదంటే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అని టక్కుని చెప్పొచ్చు. స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ సక్రమంగా లేనందునే ఇలా జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. పోలీస్ నిఘా కూడా అంతంత మాత్రంగానే ఉంటుందని ఆరోపణలు ఉన్నాయి. అదేమి విచిత్రమో గాని వన్ టౌన్ పరిధిలో ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక అలజడి రేగుతూనే ఉంటుంది. ఈ నెల 7వ తేదీన ఫిషింగ్ హార్బర్ సమీపంలో గ్యాస్ సిలిండర్ పేలడం తెలిసిందే. ఇక ఇండిపెండెన్స్ డే నేపథ్యంలో కురుపం మార్కెట్ వద్ద కొందరు వ్యక్తులు జాతీయ జెండాను కాల్చేశారని సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. ఇది మర్చిపోకముందే పాత కక్షల నేపథ్యంలో పథకం ప్రకారం చిలకపేట ప్రధాన ద్వారం వద్ద నాటు తుపాకీతో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో చేపల రాజేష్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి సస్పెన్షన్ లో ఉన్న కానిస్టేబుల్ కావడం విశేషం. వన్ టౌన్ స్టేషన్ పరిధిలో కొంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు. వీరికి స్టేషన్లో అధికారులు ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ చేస్తున్నా ఫలితం మాత్రం ఉండడం లేదని ప్రజలు వాపోతున్నారు. పండా వీధికి చెందిన రౌడీ షీటర్ వేధింపులు భరించలేక జ్ఞానాపురం శ్మశానం సిబ్బంది అతన్ని హత్య చేయడం తెలిసిందే. ఇది కూడా వన్ టౌన్ పోలీసుల ఘోర వైఫల్యం అనే చెప్పాలి. సిఐ జీడి బాబు ఎస్ఐలు కోసం స్టేషన్ ఆవరణలో ప్రజలు పడిగాపులు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. స్టేషన్ పరిధిలో మందుబాబుల చిందులు రౌడీ షీటర్ల గొడవలకు హద్దే లేకుండా పోతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంలో వన్ టౌన్ పోలీసులు క్లోజ్ చేసిన ఒక హత్య కేసును సిపి స్వయంగా హ్యాండిల్ చేసి కేసును ఛేదించడం తెలిసిందే. ఇటీవల సిఐ తమ వాహనాల సైతం సెలార్లో పార్కింగ్ చేయొద్దని చెప్పారని స్టేషన్ సిబ్బంది వాపోతున్నారు. నగర పోలీస్ కమిషనర్ శంఖప్రతాబాగ్చి, క్రైమ్ డీసీపీ లతామాధురి తదితర ఉన్నతాధికారులు ఎంతగా హితబోధ చేస్తున్నా సరే చెవిటివాని ముందు శంఖం ఊదుతున్న చందంగా ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎప్పుడు గాడిలో పడుతుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇది కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అవి జరిగినట్టు కనిపిస్తుంది. వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఖచ్చితంగా తప్పు చేసిన వాడిని ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. మూలాలను కూడా వెతికి తీసి చట్టం ముందు పెడతారు. సిపి సార్ చాలా వెరీ స్ట్రిక్ట్గా ఉన్నారు. ఆ వాసన తగిలినా సరే కేసులు నమోదు చేసి చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటారని చెప్పి హెచ్చరిస్తున్నాం. నేరం చేయకుండా ఉండాలనేది ఒక ఎత్తు అయితే, ప్రజల్లో అవగాహన ఒక పద్ధతి అయితే, నేరం చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి అనే విధంగా ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదు. చట్టానికి అందరూ ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సిందే అని నినాదంతో సార్ వెళ్తున్నారు. అందుకనే అవేర్నెస్ ప్రోగ్రాం కూడా ఎక్కువగా కండక్ట్ చేస్తూ ప్రజలందరూ మంచి పేరు సాధించాలని, మంచి పేరు తీసుకురావాలని, పోలీసులు అంటే దేవుళ్ళు, పోలీసులు అంటే మన వాళ్ళు మన కోసం పనిచేస్తున్న విధానాన్ని తీసుకురావడం జరుగుతుంది. పోలీసులకు వచ్చిన వాళ్ళని సొంత ఇంటికి వస్తే ఎలా అయితే రెస్పాండ్ అయ్యి మన బంధువులు మనం రెస్పాండ్ చేస్తామో అదేవిధంగా ఉండే విధంగా ఈ విశాఖపట్నం సిటీ పోలీస్ శాఖ ముందు నడుస్తుంది. సిపి గారి ఆధ్వర్యంలో మంచి పోలీసింగ్ వెళ్తుంది.